ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మా విశ్వాసము వృద్ధి పొందించుము. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. లెక్కించబడిన స్త్రీలు మరియు పిల్లలు కాక 5,000 మంది పురుషులు ఒక సరస్సుకు ఎదురుగా ఉన్న కొండ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రభు మాటల్ని వినడానికి అక్కడకు చేరుకున్న ఆ గొప్ప జనసమూహానికి ఒక కుర్రాడి సహాయం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళందరిలో ఆ కుర్రాడే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి. విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శిస్తూ ఆ బాలుడు చేసిన కార్యం పట్ల 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతా నివ్వెరపోతుంది. సూర్యుడు అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు. మెల్లమెల్లగా కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోజంతా ప్రభు మాటల్ని ఆసక్తిగా వింటూ ఆహ్లాదంగా కాలం గడిపిన జనసమూహానికి పొద్దుపోతున్న విషయమే తెలియలేదు. ఆ సమయంలో పిల్లలు అలసిపోయి ఆకలికొని ఉంటారనడంలో అనుమానం లేదు. ఎందుకంటే రోజంతా కూడా వాళ్లకు భోజనం లేదు. భోజనం తినేందుకు వాళ్ళని ఇళ్లకు పంపివేయమని తనకు ఉచిత సలహా ఇచ్చిన శిష్యుల్ని చూసి ప్రభు చిరునవ్వు నవ్వుతూ, మీరే వారికి భోజనం పెట్టుడి అని ఆజ్ఞాపించాడు. అంతమందికి భోజనం పెట్టడమా? అదెలా సాధ్యం? తమ వద్ద అంత డబ్బెక్కడిది? ఒకవేళ డబ్బున్నా ఆహారం కొని తెచ్చేందుకు దగ్గరలో ఏ ఊరుందని శిష్యులు అయోమయంలో పడ్డారు. వచ్చిన వాళ్లలో కొందరైనా తమతో భోజనం తెచ్చుకుని ఉంటారేమో. దాన్ని మిగతా వాళ్ళకి సర్దొచ్చని శిష్యులు భోజనం గురించి వాకబు చేస్తూ జనసమూహం మధ్యలో తిరగడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక చిన్న కుర్రాడు ఆంద్రేయ చేయి లాగుతూ, ఇదిగో నా భోజనం తట్ట, అయితే ఇందులో 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఆంద్రేయ వెంటనే ఆ తట్ట లాక్కుని ప్రభు వద్దకు పరిగెత్తాడు. ఆశ్చర్యం! ఆ చిన్న తట్టలోని 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతుల్లోకి చేరగానే అక్కడున్న జనసమూహం అంతటికి సరిపోయేంతటి సమృద్ధి అయిన ఆహారంగా మారిపోయింది. అందరూ సంతృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలయ్యాయి. దేవుడు ఏం చేయగలడో, ఏం చేయలేడో నిర్ణయించేందుకు మనమెవరము? అసలు ఆయనకు అసాధ్యమైనవి ఏమున్నాయని? ఈ విశాల విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. ప్రకృతికి, ప్రకృతి ధర్మానికి రచయిత ఆయన. ఈ సృష్టింతటిని తన ఇష్టం చొప్పున పరిపాలిస్తున్న పరిపాలకుడు ఆయన. మనం కేవలం సృష్టించబడిన వాళ్ళమే, కానీ సృష్టికర్తలం కాము. నేను కళ్ళతో చూసేవన్నీ, నేను చూడలేని వాటిని విశ్వసించేందుకు నాకు పాఠం నేర్పిస్తున్నాయి. ఎమర్సన్ కలం నుంచి జాలివారిన మాటలివి. ఆహా, ఎంత అర్థసహితమైనవి ఈ మాటలు! రేపటి గురించిన చింత నాకెందుకు? రక్షకుడు నా రేపటి కోసం సమస్తం సిద్ధం చేశాడుగా. ఆయుష్ని, ఆశీర్వాదాన్ని నేనెన్నటికీ అరువు తెచ్చుకోలేను. అలాంటప్పుడు రేపటి చింతను నేనెందుకు అరువు తెచ్చుకోవాలి? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.